చూస్తున్నాం. గంజాయి సరఫరాపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ధూల్పేటలో 2.372 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. ఇక హైదరాబాద్ నడిబొడ్డున లిబర్టీ థియేటర్ వద్ద 10 కిలోల 640 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు. బేగం బజార్లోను 1.120 కిలోల గంజాయిని పట్టుకున్నారు. మంగళహట్లో 1.125 కేజీల గంజాయిని సీజ్ చేయగా ముగ్గురిని అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఒకే రోజు కూడా హైదరాబాద్ లో పలు చోట్ల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వరుసగా గంజాయి సంబంధించిన దాడులు చేస్తున్నారు. సప్లైదారులని రోజు ఎక్కడొక చోట పట్టుకొని అరెస్ట్ చేస్తున్నారు. ఈ రోజు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి అమ్ముతున్నటువంటి వ్యక్తులని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. వారి వద్ద నుంచి దాదాపు 20 కేజీలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆ విధంగానే ఆపరేషన్ ధూల్పేట్ కూడా కొనసాగుతుంది. ఆగస్టు 31 వరకు ధూల్పేట్ గంజాయి రహిత ధూల్పేట్ గా తీర్చిదిద్దేందుకు పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ లో ఎక్కడెక్కడ మూలాలు ఉన్నాయో వాటన్నిటి చోట్ల తనిఖీలు చేస్తున్న కొద్దీ ఈ గంజాయికి సంబంధించిన మూలాలు బయటపడుతున్నాయి. ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలిస్తున్నారు. ఎవరైనా హైదరాబాద్ గంజాయి తెచ్చినా వాడినా పోలీసులు అరెస్ట్ చేస్తామని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఎక్కువగా ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి గంజాయి హైదరాబాద్ తీసుకువచ్చి కిలోల రూపంలో అమ్ముతున్నట్టు గుర్తించారు. పోలీసులకు సంబంధించి దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి పెద్ద మొత్తంలో కాకుండా కిలో క్వాంటిటీని తగ్గించి ఇతర ప్రాంతాల్లో ఉంచి అక్కడి నుంచి అమ్మకాలు జరుపుతున్నట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే ఈ రోజు దాడులు చేసి దాదాపు 4 చోట్ల కూడా దాడులు చేసి 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ గంజాయి అమ్ముతున్నటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఇంకా కొనసాగుతూనే ఉంటాయి వరుసగా ఈ దాడులు. ఎందుకంటే ప్రభుత్వం పూర్తిగా మత్తు పదార్థాలు కావచ్చు, ఇటు డ్రగ్స్ గంజాయిపై ఉక్కుపాదం మోపాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడంతో వరుసగా తెలంగాణ వ్యాప్తంగా కూడా సోదాలు జరుగుతున్నాయి. అందులో ఎక్కువగా ధూల్పేట నుంచే గంజాయి హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాలకు అమ్మకాలు జరుపుతున్నారని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. వాటి మూలాల వరకు వెళ్లి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వరుస దాడులు చేస్తుండడంతో గంజాయి సరఫరాదారులందరూ కూడా పట్టుబడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.